ఏమి చేస్తున్నారమ్మా పిటిషన్ ఇవ్వండి సార్కి ఇచ్చేసాను. అందరికీ నమస్కారాలు. ఈరోజు ఎంతో బాధాకరమైన అప్పటి నుంచి ఆవిర్భించినప్పటి నుంచి నిన్నటి వరకు చివరి శ్వాస వరకు పార్టీ కోసం పనిచేసిన వ్యక్తి పి సాయిబాబా గారు. ఆయన ఎన్టీ రామారావు గారు పార్టీ ఎన్టీఆర్ అభిమానిగా పార్టీలో చేరడం, అక్కడి నుంచి పార్టీ కోసం ఎనలేని సేవలు అందించాడు. చివరి రోజుల్లో కూడా నడవలేని పరిస్థితి ఉంటే సమైక్య ఆంధ్రప్రదేశ్ లో ఈ యొక్క ఫిజికలీ ఛాలెంజ్డ్ కార్పొరేషన్ కి చైర్మన్ గా పనిచేయడం, అదే మాదిరిగా అనేక విధాలుగా పార్టీ పదవుల్లో ఉండడం, ఇలాంటి అనేక కార్యక్రమాలు చేశారు. ఇటీవల కొంత సృష్టి కావడం, ఆ సృష్టి అయినప్పుడు ఆయన మామూలుగా ఫిజికలీ హ్యాండిక్యాప్గా ఉంటాడు. అలాంటప్పుడు ఇక్కడ పడడం వీరిని సకాలంలో తీర్చుకున్నారు, కానీ ఇంకా సమర్థవంతంగా ఆయన చూసిన చాలా బాధ ఇస్తుంది. కుటుంబ సభ్యుడిని కోల్పోయినంత బాధ ఉంది. ఎందుకంటే నేను ఎప్పుడు వచ్చినా పార్టీ నిరంతరం పార్టీ కోసం పనిచేశారు. పార్టీ అధికారంలో ఉన్నా అపోజిషన్లో ఉన్నా పార్టీయే కుటుంబంగా పనిచేసిన వ్యక్తి. ఆయన కుమార్తె భార్య ఉంది, వారు కూడా పార్టీకు ఆయన సొంతం కోసం ఏమాత్రం ప్రయత్నం చేయకుండా నిరంతరం పార్టీ కోసం పనిచేసిన వ్యక్తి. అందుకే నా కుటుంబానికి హామీ ఇచ్చాను. వాళ్ళకి కొన్ని సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలను పరిష్కారం చేసి మళ్ళీ ఆ కుటుంబాన్ని నిలబెట్టే బాధ్యత కుటుంబ ప్రతినిధిగా తెలుగుదేశం పార్టీ అధినేతగా తీసుకుంటాం. అదేవిధంగా కుటుంబ సభ్యులకి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తాను. సాయిబాబా మరణ పట్ల నేను చాలా బాధపడుతూ ఆయన ఆత్మకు శాంతి భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ అందరికీ